ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం సమగ్ర శిక్ష అభినయ్ స్కూల్స్లో ఎస్ఎస్సీ దాంట్లో మినిమం ఒక్కో హాస్టల్కు 10 సీట్లు పెంచాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున యువజన నాయకులు నరేంద్ర డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇదివరకే గురుకుల పాఠశాలలో ఇచ్చాం సీట్లు పెంచమని, అదేవిధంగా సర్వశిక్ష అభినయంలో కూడా 10 సీట్లు పెంచి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది సెక్రటరియట్ కూడా వెళ్ళి అక్కడ కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా, ఆర్థిక పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందులో జిల్లాలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు. వారందరి దృష్ట్యా మీరు గమనించి ఒక్కో హాస్టల్కు దాదాపుగా మొత్తం 62 హాస్టల్స్ గాను ఒక్కో హాస్టల్కు 10 సీట్లు పెంచితే 620 సీట్లు అవుతాయి. 600 సీట్లు పెంచితే దానికి తగ్గ బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ప్రతి ఇయర్ కూడా జనాభా దృష్ట్యా పెరగడమే కానీ తగ్గడమైతే ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయాలు కూడా తగ్గకుండా ప్రతి హాస్టల్కి మీరు బడ్జెట్ని కేటాయించాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విజయవాడ ఎస్ఎస్సీ డైరెక్టర్ సెక్రటరీ గారు మీరు కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేటివ్ను దాన్ని పరిశీలించి అనంతపురం జిల్లా కావచ్చు, ఏ జిల్లాలో ఎక్కువైతే డిమాండ్ శాతం ఉంటుందో వాటిని ఖచ్చితంగా సీట్లు పెంచి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయంలో కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అక్కడ కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చాం. ఈ సీట్లు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం అయితే మాది ఆగదని కూడా చెప్తున్నాం. ఎందుకంటే నేటి బాలురే రేపటి పౌరులు ఉన్నారు. 4 తరగతి గోడ మధ్యలోనే దేశ భవిష్యత్తు ఉంది అనే నిన్నదాన్ని మీరు మర్చిపోతున్నారు అని కూడా మేము ఈ విషయంలో తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి సీట్లు పెంచి అందరికీ న్యాయం చేసిన వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుంది, నిలబడుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై కాంశీరామ్.